ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మ నీరు తాగే అలవాటు మీకుందా? చాలామంది వైద్యులు ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గ్లాసుడు నీళ్లు తాగాలని సిఫార్సు చేస్తుంటారు. రాత్రి నిద్రకు ముందు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే ఉదయాన్నే నీళ్లు తాగాలని చెబుతారు. శరీరంలోని అదనపు కొవ్వును త్వరగా కోల్పోవడానికి, శరీరం మొత్తం రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలామంది ఖాళీ కడుపుతో నిమ్మ నీటిని తాగుతారు. గ్లాస్ గోరువెచ్చని నీటిలో చెంచా తేనె, నిమ్మకాయ రసం కలిపి తాగే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. అయితే ఇది సరైన అలవాటా కాదా అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది సాధారణంగా కడుపు నుంచి ప్రవహిస్తుంది. ఈ ఆమ్లం ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పటికీ కడుపులో ఆమ్ల స్రావం ఆగదు. అందుకే ఎక్కువసేపు తినకపోతే కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం చాలా వరకు పెరిగిపోతుంది. ఈ పరిస్థితిలో నిమ్మ నీరు తాగితే సిట్రిక్ యాసిడ్ కూడా దానితో పాటు శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల కడుపులో ఆమ్లం పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా అసిడిటీతో బాధపడే ప్రమాదం ఉంది. అందుకే ఖాళీ కడుపుతో నిమ్మ నీరు తాగడం వల్ల కొంతమందికి గుండెల్లో మంట వస్తుంది. ఫలితంగా పుల్లని తేపులు, కడుపులో అసౌకర్య భావన తలెత్తి అపాన వాయువు వంటి లక్షణాలు సంభవిస్తాయి. దానివల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది. అలాగే తిన్న వెంటనే నిమ్మరసం తాగకూడదు. భోజనం చేసిన వెంటనే నిమ్మకాయ రసం తాగడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. అందుకే ఖాళీ కడుపుతో నీరు మాత్రమే తాగడం మంచిది. దీంతో కడుపులో పేరుకుపోయిన ఆమ్లం ఈ నీటితో కలిసిపోయి పలుచబడుతుంది. ఆ తరువాత కొంత సమయానికి నిమ్మ పానీయం తాగడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. అందుకే నిమ్మ నీటిని ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన వెంటనే కాకుండా వేరే సమయంలో తాగాలి. తినడానికి కనీసం 20 నిమిషాల ముందు లేదా తరువాత నిమ్మరసం నీరు తాగడం మంచిది. అలాగే తిన్న కనీసం 20 నిమిషాల తరువాత నిమ్మరసం నీరు తాగవచ్చు.